నమస్తే మిత్రమా, నేను మీ టిఎస్ వర్మ. సో ఈ యొక్క సెషన్లో మనం ఏదైతే ప్రతిరోజు వివిధ దినపత్రికల్లో వచ్చేటువంటి విద్య, ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అంశాలు మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఇక నుంచి ఎపిటమ్ ఐఏఎస్ అకాడమీలో వివిధ దినపత్రికల్లో వచ్చే నోటిఫికేషన్స్ కానీ, అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా అది అడ్మిషన్స్ విషయంలో కానీ, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ విషయం అయితేనేంటి, ఆన్గోయింగ్ నోటిఫికేషన్స్ విషయం అయితేనేంటి, ఇలా తదితర అంశాలు ఏదైనా సరే ప్రతిరోజు ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాలు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి అంశాలను ఒకసారి పరిశీలించినట్టయితే 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం, వెంటనే 25,000 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ మనకు మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పడం జరిగింది. సో ఏదైతే వచ్చే 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. సోమవారం ఫిబ్రవరి 17న హైదరాబాద్లోని టూరిజం కన్వెన్షన్ హాల్లో ఎస్సీ వర్గీకరణపైన మాదిక సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మంత్రి దామోదర్ రాజనరసింహ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని, చట్టం వచ్చిన వెంటనే 25,000 పోస్టులతోటి నోటిఫికేషన్ అంటూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా తెలంగాణలో 25,000 అంటే ఏదైతే వీళ్ళు హామీ ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్తున్నారు. అది ఎస్సీ వర్గీకరణ తర్వాత అంటున్నారు. సో అంటే మనం అనుకున్న విధంగానే, గతంలో వచ్చిన విధంగానే మే, జూన్ నుంచి ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఈరోజు వచ్చినటువంటి కీలకమైన అప్డేట్ ఏంటంటే మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు. ఈరోజు వచ్చినటువంటి కీలకమైన అప్డేట్ మార్చి మొదటి వారంలో ఏదైతే గ్రూప్ 1 ఫలితాలు, ఆ వెంటనే గ్రూప్ 2, ఆ వెంటనే గ్రూప్ 3 కూడా, అంటే ఫస్ట్ గ్రూప్ 1, ఆ తర్వాత గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3 రిజల్ట్ అనేది ఇస్తున్నారు. సో మొత్తం 2,734 పోస్టులకు గాను 5,51,247 మంది పోటీ పడుతున్నారు. సో అందులో గ్రూప్ 1లో ఒక్క పోస్టుకు 37 మంది, అదేవిధంగా గ్రూప్ 2లో ఒక్క పోస్టుకు 329 మంది, గ్రూప్ 3లో ఒక్క పోస్టుకు 196 మంది సో ఇక్కడ పోటీ పడుతున్నారు. సో ఈ యొక్క ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మక చర్యలు అంటూ కూడా ఇక్కడ ఈరోజు మనకు ఇవ్వడం జరిగింది. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ డీటెయిల్గా చూసుకున్నట్టయితే ఇదే న్యూస్. గ్రూప్ 1, 2, 3 పరీక్ష ఫలితాలు విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు మరో 2 వారాల్లో ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ GRL జాబితాను ప్రకటించి ఆ తర్వాతనే గ్రూప్ 2, ఆ పైన గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపికై ఆ తర్వాత ఖాళీలు మిగలకుండా ఉండేలా వ్యూహాత్మకంగా ఒకదాని తర్వాత మరొక పరీక్ష ఫలితాలకు సిద్ధమైంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3 ఫలితాలు విడుదలవుతాయి. ఈ 3 పరీక్షలకు సంబంధించి 2,730, అంటే అది గ్రూప్ 1, 2, 3 కలిపేసి మొత్తంగా 2,734 వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి మొత్తంగా ఈ 3 ఎగ్జామ్స్ కలిపి 5,51,247 మంది, అంటే 5,51,247 మెంబర్స్ మనకు ఆస్పిరెంట్స్ పోటీ పడుతున్నారంట. సో రాష్ట్రంలో తొలి గ్రూప్ 1, అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్నో బాలారిష్టాలను దాటుకొని మొదటిసారి గ్రూప్ 1 పరీక్షలు సజావుగా సాగాయి. ఈ నేపథ్యంలో ఫలితాలను పారదర్శకంగా విడుదల చేయాలని చెప్పేసి టీజీపీఎస్సీ నిర్ణయించింది. నిజానికి 2022లో 503 పోస్టుల భర్తీకి తొలిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమ్స్ పరీక్షలు కూడా జరిగాయి. జనవరిలో పేపర్ లీకేజ్ వ్యవహారం బయటికి రావడంతో ఆ పరీక్షను రద్దు చేసి 2023 జూన్లో నిర్వహించారు. అయితే బయోమెట్రిక్ తీసుకోలేదనే కారణంతో హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటయ్యాక ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు జాబ్ క్యాలెండర్ను కసరత్తు చేసింది. అప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 సార్లు రద్దవడంతో 2024 ఫిబ్రవరిలో మరొక 63 పోస్టులను కలిపి మొత్తం 563 ఉద్యోగాలకు గాను తాజా నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 8న రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష జరపగా 3.02 లక్షల మంది హాజరయ్యారు. మెయిన్స్కు
31,382 మంది అర్హత సాధించడంతో అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం అన్ని పరీక్షలకు హాజరైన వారి పత్రాలను మాత్రమే వాల్యుయేషన్కు పరిశీలిస్తారు. ఇలా 21,093 మంది మాత్రమే అన్ని పరీక్షలు రాశారు. అంటే పోటీ 1:50 నుంచి 1:37కు తగ్గింది. అయితే మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చి మొదటి వారంలో విడుదల చేసి 1:2 ప్రాతిపదికన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారని సమాచారం. ఇదే కాకుండా గ్రూప్ 2లో తగ్గినటువంటి హాజరు శాతం తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో ఒక గ్రూప్ 2 వచ్చింది. ఆ తర్వాత 2022 గ్రూప్ 2లో నోటిఫికేషన్ విడుదలైంది. పేపర్ లీకేజ్ల గందరగోళంతో ఒకసారి నిరుద్యోగుల డిమాండ్తో మరొకసారి పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు గత ఏడాది డిసెంబర్ 15-16 తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా 1,358 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష 4 పేపర్లు నిర్వహించారు. 2 ఏళ్లుగా వాయిదా పడడంతో 5,51,855 మందికి గాను 74.96% మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే 4 పరీక్షలకు 2,57,981 అంటే 46% మాత్రమే హాజరయ్యారు. ఈ లెక్కన గ్రూప్ 2లో మొత్తం 783 పోస్టులకు ఒక్కోదానికి 329 మాత్రమే పోటీ పడుతున్నారు. గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా గత ప్రభుత్వ హయాంలో విడుదలవగా పరీక్షల తేదీలను వెంటనే ప్రకటించలేదు. సో గత ఏడాది నవంబర్లో ఈ పరీక్షలు 3 పేపర్లు జరగగా 6,15,503 మంది అభ్యర్థులకు గాను 2,72,000 మంది అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే రిజల్ట్ ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు అనేది ఉండకుండా ఫస్ట్ గ్రూప్ 1 రిజల్ట్, ఆ తర్వాత గ్రూప్ 2 రిజల్ట్, ఆ తర్వాత గ్రూప్ 3 రిజల్ట్ ఇస్తే చాలా వరకు ఎప్పటి నుంచి నిరుద్యోగుల నుంచి ఉన్నటువంటి డిమాండ్. సో ఆ విధంగానే వీళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వ్యూహాత్మకంగా ఫలితాలు. గ్రూప్స్ పరీక్షల్లో ప్రభుత్వం ప్రకటించిన కొలువులన్నీ భర్తీ కావడం ఓ సవాల్గా ఉండడం ఆనవాయితీ. ఇందుకు కారణం గ్రూప్ 4, గ్రూప్ 3 వంటి ఫలితాలను ముందుగా ప్రకటించి ఆ తర్వాత పెద్ద కొలువు ఫలితాలను ప్రకటించడమే. తొలుత ప్రకటించిన ఫలితాల్లో చిన్న పోస్టులో చేరడం, ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 1కి ఎంపికై పాత కొలువులను వీడుతున్నారు. దీంతో మళ్ళీ ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈసారి ఆ సమస్య లేకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. అందుకే తొలుత గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను ప్రకటించడం వల్ల ఖాళీల సమస్య ఉండకపోవచ్చని భావిస్తుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఇందాక మనం కవర్ చేసుకున్నటువంటి అంశమే ఎస్సీ వర్గీకరణ చట్టం గురించి. ఆ వెంటనే 25,000 పోస్టులు భర్తీ కంటే ఒకటి ఇస్తున్నారు. సో అదేవిధంగా ఈరోజు మరొక ఉద్యోగ సమాచారాల్లో సిఎస్ఐఆర్లో మనకు ప్రధానంగా చూసుకుంటే సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మొత్తం కూడా 10 వేకెన్సీస్ అనేది నోటీస్ చేయడం జరిగింది. అందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏ డిపార్ట్మెంట్లో అంటే జనరల్ కానీ, ఫినాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కానీ, స్టోర్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్లో ఉండడం జరిగింది. దీని యొక్క అప్లికేషన్స్ మనకు ఆన్లైన్లో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ March 19th. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు iitr.res.in వెబ్సైట్లో ఉంటుంది. దాంతోపాటు మన ఎపిటోమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ యొక్క ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ మనకు, అంటే దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏ విధంగా ఉంటుంది, సాలరీ ఏ విధంగా ఉంటుంది, ఇలా పూర్తి స్థాయి సమాచారం మన ఎపిటోమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి ఛానల్లో ఇన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసమైనా సరే మీరు ఆ యొక్క పూర్తి స్థాయి సమాచారాల కోసం ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. కింద దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే సిఎఫ్టిఆర్ఐలో అంటే ప్రధానంగా సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో క్రింది పోస్టులకు భర్తీకి ప్రకటన విడుదలైంది. సో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మొత్తం కూడా 35 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అందులో ఉన్నటువంటి వేకెన్సీలో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే సైంటిస్ట్ పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో దీని యొక్క ఎలిజిబిలిటీ అనేది మనకు కంప్లీట్గా వెబ్సైట్లో చూడొచ్చు. ఆన్లైన్ మోడ్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. March 14th ఈజ్ ద లాస్ట్ డేట్ అనండి. సో దీనికి సంబంధించి cftri.res.in వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ దొరుకుతుంది. దాంతోపాటు మన ఎపిటోమ్ ఐఏఎస్ వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ కూడా మనకు అక్కడ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఛానల్లో జాయిన్ అయిపోతే మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది.
అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి మరొక అంశం సిడిపిఓ జిఆర్ఎల్ విడుదల అంటున్నాడు. అంటే మహిళా శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. జనవరి 3, 4న పరీక్షలు నిర్వహించగా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ ఫైనల్కి జిఆర్ఎల్ను వెబ్సైట్లో పొందుపరిచినట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు అంటున్నారు. సో ఇక సిడిపిఓకి సంబంధించిన జిఆర్ఎల్ కూడా రావడం జరిగింది. ఇదే కాకుండా చూసుకున్నట్టయితే నేడు హెచ్డబ్ల్యూఓ వెరిఫికేషన్ అంటే ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో భాగంగా మంగళవారం 4వ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటన తెలిపారు. ఉదయం 10:30 నుంచి నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని, హాజరు కాని వారికి 19వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని. అంటే ఈరోజు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేదో వాళ్ళకు మళ్ళీ 19th రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో దానికి సంబంధించిన అంశాలు ఇచ్చారు. సేమ్ అదే విషయం దిశ కూడా కవర్ చేయడం జరిగింది. వివిధ సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 4వ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మంగళవారం నిర్వహించినట్టు టీజీపీఎస్సీ సోమవారం ఒక ప్రకటన తెలిపింది. అర్హులైన అభ్యర్థులు హైదరాబాద్లో నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరు కావాలని కోరింది. మంగళవారం హాజరు కాని అభ్యర్థులు బుధవారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినట్టు చెప్పింది. 4వ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైనటువంటి జనరల్ బీఈడీ, స్పెషల్ బీఈడీ అభ్యర్థుల యొక్క జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు కమిషన్ పేర్కొంది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు చెక్ లిస్ట్ను కూడా డౌన్లోడ్ చేసి తమ వెంట తీసుకురావాలని చెప్పేసి టీజీపీఎస్సీ సూచించింది. మరింత సమాచారం కోసం tspsc.gov.in అనే ఒక వెబ్సైట్లో మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే సిడిపిఓ పోస్టులకు సంబంధించిన ఫైనల్కి అదేవిధంగా జిఆర్ఎల్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీరు గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇదే విధంగా ఈరోజు వచ్చినటువంటి మరొక అంశం ఏంటి అంటే ఏదైతే ఈ యొక్క యథావిధిగా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అంటున్నారు, ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, 10వ తరగతి మనకు +2 తరగతులకు యథావిధిగా పరీక్షలు జరుగుతాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేయడం జరిగింది. అంటే ఏదైతే కొంచెం సోషల్ మీడియాలో స్పెక్యులేషన్స్ వస్తున్నాయో, సో అంటే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి, పేపర్ లీకేజ్ అని చెప్పేసి రకరకాలుగా వస్తున్నాయో అవన్నీ కూడా అవాస్తవము. యథావిధిగా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగానే సిబిఎస్ఈ మనకు 10th క్లాస్ మరియు +2 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రెగ్యులర్గా జరుగుతాయి అంటున్నారు. పరీక్షల నిర్వహణకి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించడం జరిగింది. కొంతమంది యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ లాంటి సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా ఇతర ప్లాట్ఫామ్లో 2025 పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్టు తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నారని బోర్డు దృష్టికి వచ్చిందని, ఈ పుకార్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనవసర భయోందాలను సృష్టించేందుకే కొందరు ఇలా ప్రచారం చేస్తున్నట్టు పేర్కొంది. ఎవరికైనా అనుమానాలు ఉంటే ఖచ్చితమైన సమాచారం కోసం www.cbsc.gov.in వెబ్సైట్ని సందర్శించాలని కోరింది. సో అంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే ఈ యొక్క సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. సో ఎలాంటి మార్పులు లేవు. నెక్స్ట్, ఆర్ట్స్ కాలేజీలో 4 ఏళ్ల డిగ్రీ కోర్సు. బేసిక్గా మనకి డిగ్రీ కోర్స్ అనగానే మనకు 3 సంవత్సరాలు ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 100 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. ఓయూలో BA తెలుగుతో శ్రీకారం. అంటే మనకు BAలో ఉన్నటువంటి తెలుగుతో ఒక 4 years డిగ్రీ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో తొలిసారిగా 4 ఏళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టుతున్నది. ఇప్పటి వరకు క్యాంపస్లో పీజీ కోర్సులు మాత్రమే నిర్వహిస్తున్నారు. 1970కి ముందు తొలగించిన డిగ్రీ కోర్సులను ఆ తర్వాత పునరుద్ధరించడం ఇదే తొలిసారి. కొన్ని కాలేజీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కానీ ఇప్పుడు కొత్తగా 4 ఏళ్ల కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఫస్ట్ BA తెలుగు కోర్సును ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశపెడతారు. సోమవారం మాసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆర్ట్స్ కోర్సుల సిలబస్ రివిజన్ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దశల వారీగా డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇది 4 ఏళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు కాగా ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఏడాదిలోపు పీజీ కోర్సును పూర్తి చేసుకోవచ్చు. అంటే పీజీ 2 సంవత్సరాలు ఉంటే మీరు డిగ్రీ ఇప్పుడు 4 సంవత్సరాల డిగ్రీ చేస్తే మళ్ళీ మీకు పీజీ కూడా 1 yearలో కంప్లీట్ చేసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అదేవిధంగా డిగ్రీలోనే సివిల్ సిలబస్, అంటే ఇది ఒక మంచి ఆలోచన అండి. సో డిగ్రీ కోర్సులలో సిలబస్లో మార్పులు చేయడంతో పాటు సివిల్స్ను సులభతరం చేయాలన్న దిశలో అధికారులు BA తెలుగు కోర్సుకు రూపకల్పన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సును ఆర్ట్స్ కాలేజ్లో
ప్రవేశపెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో అంటే డిగ్రీ నుంచే ఏదైతే సివిల్ సిలబస్ ఉంటుందో చాలామంది ఈ యొక్క పీజీ చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఈ యొక్క మన ప్రాంతాల నుంచి యూపీఎస్సీ సైడ్ రావడం తక్కువగా ఉంది. కాబట్టి గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచే సివిల్స్ సిలబస్ను కూడా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్లో పార్ట్గా ఓయూ వాళ్ళు చేయనున్నారు. ఇక నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నార్త్ రీజియన్ కోసం ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది, నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో టోటల్ వేకెన్సీ వచ్చేసరికి మనకు ఇక్కడ 224 వేకెన్సీస్ అనేది మనకి ఇక్కడ నోటీస్ చేయడం జరిగింది. ఇందులో పోస్టులు వచ్చేసరికి సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఇందులో విభాగాలు వచ్చేసరికి మనకు ఇందులో డిపార్ట్మెంట్ అఫీషియల్ లాంగ్వేజెస్, అకౌంట్స్, ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్స్లో ఈ యొక్క వేకెన్సీస్ అనేది ఫిల్ చేస్తున్నారు. సో దీని యొక్క అప్లికేషన్స్ అనేది ఆన్లైన్ మోడ్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ అనేది March 5th ఉండడం జరిగింది. సో ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ కోసం మీరు www.aai.aero/careers మీరు లాగిన్ అయి చూడొచ్చు. మన ఎపిటోమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీనికి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఐఈఎస్ అదేవిధంగా ఐఎస్ఎస్ 2025 నోటిఫికేషన్ కూడా విడుదల చేసినటువంటి యూపీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ కూడా చూసుకుని ప్రయత్నించండి. ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకుంటే దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్లో పీజీ, డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులకు ఈ అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే జూనియర్ టైమ్ స్కేల్ ఆఫ్ ఇండియా సర్వీస్ హోదా అనేది ఉండడం జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల ఆధ్వర్యంలో జరిగే ఆర్థిక సంబంధ వ్యవహారాల మనకు ప్రధానంగా చూసుకుంటే కీలకమైనటువంటి సామర్థ్య నిర్వహణకు సంబంధించి కీలకమైనటువంటి నివేదికలు రూపొందించేందుకు నిపుణుల అవసరం ఉంది. ఇలాంటి నిపుణుల నియామకం నిర్వహించే ఎంపిక ప్రక్రియ ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఈ సర్వీసులకు ఎంపికైన వారు ఆర్థిక శాఖ, ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ వంటి విభాగాల్లో కీలకమైనటువంటి విధులు నిర్వహించవలసి ఉంటుంది. ఇక్కడ మనకు మొత్తం వేకెన్సీస్ అనేది 47 వేకెన్సీస్ అనేది నోటీస్ చేయడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకుంటే యూపీఎస్సీ ఇది ఎవరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే యూపీఎస్సీ 2025 క్యాలెండర్ ప్రకారం ఇది జరుగుతుంది. సో యూపీఎస్సీ బోర్డు ఏదైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ఉందో సో ఆ యూపీఎస్సీ బోర్డు ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా మొత్తం 47 వేకెన్సీస్కు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో మనకు ఐఈఎస్ పోస్టులు 12 ఉన్నాయి, అదేవిధంగా ఐఎస్ఎస్ పోస్టులు మొత్తం 35 ఉండడం జరిగింది. ఇలా మొత్తం కలిపి 47 ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్కు దరఖాస్తు చేసుకునేందుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటుందో దాని నుంచి ఎకనామిక్స్, అదేవిధంగా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో మనకు ప్రధానంగా చూసుకుంటే ఎకనామిక్స్లో మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కంప్లీట్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ సంబంధించి స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి, లేదా స్పెషలైజేషన్లో పీజీ అనేది క్వాలిఫై అయి ఉండాలని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా దీనికి 2025 ఆగస్టు 1 నాటికి అభ్యర్థి వయసు 21 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కు 10 ఏళ్ళ రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగింది. సో టోటల్గా 2 స్టేజెస్లో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. యూపీఎస్సీ నిర్వహించేటువంటి మనకు ఐఈఎస్, ఐఎస్ఎస్ ఎంపిక ప్రక్రియ 2 దశలుగా ఉంటుంది. మొదటి దశలో 1000 మార్కులకు రాత పరీక్ష జరుగుతుండగా ఐఏఎస్, ఐఏఎస్ఎస్లకు వేరువేరుగా పరీక్షలు అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ అనేది వేరువేరుగా ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇందులో ప్రధానంగా ఐఈఎస్ రాత పరీక్ష ఏ విధంగా ఉంటే ఐఈఎస్ రాత పరీక్షలో 6 పేపర్లు మొత్తం 1000 మార్కులకు జరుగుతుంది. అవి పేపర్ 1 జనరల్ ఇంగ్లీష్ 100 మార్కులకు ఉంటుంది, పేపర్ 2 జనరల్ స్టడీస్ 100 మార్కులు, పేపర్ 3 జనరల్ ఎకనామిక్స్ మనకు ఒక పేపర్ 200 మార్కులకు ఉంటుంది, పేపర్ 4 వచ్చరికి జనరల్ ఎకనామిక్స్ పేపర్ 2 అనేది ఉంటుంది, అది కూడా 200 మార్కులకు, పేపర్ 5 జనరల్ ఎకనామిక్స్ 3 థర్డ్ పేపర్ ఉంటుంది 200 మార్కులకు, పేపర్ 6 ఇండియన్ ఎకనామిక్స్ 200 మార్క్స్గా ఉంటుంది. సో పూర్తిగా ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ప్రతి ఒక్క సెషన్కు ఎగ్జామ్కు ప్రతి ఒక్క పేపర్కు 3 అవర్స్ అనేది టైం ఉంటుంది. సో అదేవిధంగా ఐఎస్ఎస్ ఎగ్జామినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటున్నారు. సో మనకు ప్రధానంగా మనకు దీనికి సంబంధించినట్టయితే ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్తో 6 పేపర్లు మొత్తం 1000 మార్కులు. ఇందాక ఓన్లీ డిస్క్రిప్టివ్ అన్నాం కదా,
ఇప్పుడు ఈ ఐఎస్ఎస్ పేపర్ వచ్చేసరికి స్టాటిస్టికల్ సర్వీసెస్ సంబంధించిన పేపర్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ రెండు మిక్స్ అయి ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లీష్ 100 మార్కులు, పేపర్ 2 జనరల్ స్టడీస్ 100 మార్కులు, పేపర్ 3 స్టాటిస్టిక్స్, పేపర్ 1 200 మార్క్స్ తోటి ఇలా ఉంటుంది. కంప్లీట్గా ఇలానే ఉంటుంది. సో పూర్తిగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. సో పూర్తి స్థాయి అంశాలన్నీ కూడా ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ 2025 మార్చ్ 4 అనేది. సో దీన్ని ఏమైనా సరే మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సరే ఏమైనా మిస్టేక్ చేస్తే, బట్ ఫస్టే మిస్టేక్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. 2025 మార్చ్ 5 నుంచి 11 వరకు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ డేట్ వచ్చరికి జూన్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం www.upsc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. లేదా మనకు అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి రెగ్యులర్ సమాచారం కోసం మన ఎపిటమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్ అప్డేట్స్ కోసం కూడా మన ఎపిటమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక అంశం, సో జేఎన్టీహెచ్లో మనకు బిహెచ్ఈఎల్లో 400 ఇంజనీరింగ్ ట్రైనీ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు అనేది ఉండడం జరుగుతుంది. ఏదైతే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేస్ పైన ఇంజనీర్ ట్రైనీ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు అప్లికేషన్స్ వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో మొత్తం ఇక్కడ వేకెన్సీస్ 400 ఉండడం జరిగింది. సో ఇన్ డీటెయిల్ మనకు చూసుకున్నట్టయితే పోస్టుల వివరాలు, జూనియర్ ఇంజనీరింగ్ ట్రైనీ వచ్చేసరికి 150 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సూపర్వైజర్ ట్రైనీ 150 ఉండడం జరిగింది. సో అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా ఒక్కసారి వేకెన్సీస్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించి మెకానికల్ 70, ఎలక్ట్రికల్ 25, సివిల్ 25, ఎలక్ట్రానిక్స్ 20, కెమికల్ 5, అదేవిధంగా చూసుకున్న మెటలర్జీ వచ్చేసరికి 5 ఉండడం జరిగింది. సూపర్వైజర్ ట్రైనీ వచ్చేసరికి కూడా మెకానికల్లో 140, ఎలక్ట్రికల్లో 55, సివిల్ 35, ఎలక్ట్రానిక్స్ 20. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ లేదా డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధిత విభాగంలో రెగ్యులర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ అయి ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 1 ఫిబ్రవరి 2025 నాటికి 25 ఇయర్స్కు ఉండకూడదు. ఇందులో బేసిక్ పే వచ్చేసరికి 50,000 అనేది ఉంటుంది. సూపర్వైజర్లకు వచ్చేసరికి 32,000 అనేది ఉంటుంది. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్ చేసుకొని జరుగుతుంటుంది. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునే వాళ్ళు. సో కేవలం ఆన్లైన్ బేస్లో ఉంటుంది. సో మనకు ఆన్లైన్ బేస్ అప్లై చేసుకోవడం కూడా లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 28 ఫిబ్రవరి 2025. సో ఎగ్జామ్స్ కూడా మనకు 11th, 12th, 13th ఏప్రిల్ 2025 ఉంటుంది. సో ఇన్ డీటెయిల్ వివరాల కోసం www.bhl.com వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు. పూర్తి సమాచారం మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో మనకు వివిధ వేకెన్సీకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా జాగ్రత్తగా గమనించుకోనండి. సో ఎన్టీఏ జిప్మ్యాట్ 2025 సంబంధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హ్యాస్ రిలీజ్డ్ ద నోటిఫికేషన్ ఫర్ ద జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. సో మనకు ప్రధానంగా జిప్మ్యాట్ టెస్ట్ 2025 ఫర్ అడ్మిషన్ టు ద ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ IPM ఆఫర్డ్. సో మనకు జాయింట్లీ బై IIM బోధ్గయ అండ్ IIM Jammu for the academic year 2025-2026. The application fees is 2,000. Eligible candidates can apply online before the 10th March 2025. సో అంటే 10th మార్చ్ లోపల ఎవరైతే జిప్మ్యాట్ రాద్దాం అనుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే HPCL LNG ముంబైకి సంబంధించి కూడా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే సో ఇన్వైటింగ్ అప్లికేషన్ టు ఫిల్ గ్రూప్ మేనేజర్, అదేవిధంగా సీనియర్ ఇంజనీర్, ఫీల్డ్ ఆపరేటర్ అండ్ ETC పోస్టులు ఏదైతే వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వేకెన్సీస్ సంబంధించి టోటల్గా 35 వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. సో మరి లాస్ట్ డేట్ అప్లికేషన్స్ వచ్చరికి 2 మార్చ్ 2025 అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి NTPSలో కూడా దీనికి సంబంధించి 400 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో 1 మార్చ్ 2025 రోజున దీన్ని మనకు అప్లై చేసుకునే ప్రయత్నం మేనేజర్ పోస్ట్ కూడా ఉన్నది. సో అది కూడా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? సో నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NAFED ఢిల్లీ ఈజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద మేనేజర్ పోస్ట్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఈజ్ 10. సో 10 పోస్టులు ఉండడం జరిగింది. సో దానికి 28 ఫిబ్రవరి అనేది లాస్ట్ డేట్ ఉంది. సో వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరొక అంశాన్ని కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ అండ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిసబిలిటీస్
లో టెంపరరీ బేస్న 4 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారంట. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ 4 కన్సల్టెన్సీస్ అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే కన్సల్టెంట్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ విషయాలు కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా జూనియర్ ఇంజనీర్ పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ బేస్ పైన జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో జూనియర్ ఇంజనీర్ ఇందులో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే సివిల్ జూనియర్ ఇంజనీర్, సివిల్లో 2 పోస్టులు, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 1 పోస్ట్ ఉంటుంది. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఇవన్నీ క్వాలిఫై ఉండాలి. దీని యొక్క సాలరీ వచ్చేసరికి 70,290 అనేది ఉండడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ 25th February 2025. సో ఇలా ప్రతిరోజు కూడా మీకు మన ఎపిటమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా పూర్తి స్థాయి అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా మన ఎపిటమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.